బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై కొండూరు గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న ఆయన నియోజకవర్గంలో నీటి సమస్య ఉందంటే చెప్పుతో కొడతానంటూ హాట్ కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై నియోజకవర్గ మహిళలు ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమస్య గురించి చెప్తే చెప్పుతో కొడతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కొండూరు ఎస్సీ కాలనీలో రోడ్డు వేస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు వేయలేదని గుర్తు చేశారు. ఇక కొలికపూడిని చూసి ఓటు వేయలేదని, చంద్రబాబును చూసి ఓటు వేశామని మహిళలు స్పష్టం చేశారు. అందుకే మేము అందరం నిలబడతాం. చెప్పు పెట్టి కొడతానంటే ఎందుకు కొట్టాలి మమ్మల్ని? చంద్రబాబు చూసి ఓటేసు, నిన్ను చూసి ఓటేరా మేము. మంచినీళ్ళు అడిగినందుకు చెప్పు పెట్టి కొడుతున్నాను. ఎందుకు కొడుతున్నాను? అది తప్పే. మేము అందరం వేస్తేనే నువ్వు గెలిచిను. ఒకళ్ళిద్దరు అయితే గెలవలే. అందరూ వేసి నిన్ను చూసి కాదు, చంద్రబాబు నాయుడు చూసి మేము వేసిన ఓటు. చెప్పు తీసుకొని ఎందుకు కొడుతున్నాను? మునుకొచ్చేదేమో అట్లా అన్నావు, మాట అన్నాయి. ఇప్పుడు చూసి తిట్టా అంటున్నావు. మమ్మల్ని ఎందుకు అన్నావు? మేము ఓటు వేసినందుకే, నిన్ను గెలిపించినందుకే మాకు ఈ శిక్ష. చంద్రబాబు చూసేసి నీ మాకు చూసేయలే మేము అసలు. ఇంతకీ కొలికపూడి శ్రీనివాస్ చేసిన కామెంట్ ఏంటో చూద్దాం. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 20 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు, 23 రోజుల నుంచి నీళ్ళు రావట్లేదు. చెప్పు తెగిందా కొడతాం. అలాంటి వాడు చెప్పు తెగిందా కొడతా. ఎందుకంటే ఒక యాప్ పెట్టి ఆ యాప్లో ప్రతిరోజు అప్లోడ్ చేసి నీరు సరఫరా చేస్తున్నారు. ఎక్కడైనా నీళ్లు అందకపోతే ఆ రోజు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. ఈ వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సమస్యల గురించి చెప్తే చెప్పుతో కొడతావా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే చెప్పుతో అనడం ఏంటని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుని మహిళలు నిలదీస్తున్నారు. ఇక కొలికపూడి చేసిన వ్యాఖ్యలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ ప్రశ్న మొత్తం మీద చూసుకుంటే కొలికపూడి శ్రీనివాసరావు కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే ఇతను నిత్యం వివాదాలకి కేంద్రం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల క్రితం ఆయన ఏదైతే కొలికపూడికి సంబంధించి కూడా కొండూరులో ఒక గ్రామ సభ నిర్వహించాడు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి సంబంధించి ఈ గ్రామ సభలో కూడా చాలా మంది కొండూరు గ్రామానికి సంబంధించిన చాలా మంది నీళ్లు రావట్లేదు, తాగునీరుకి ఇబ్బందులు పడుతున్నాం, 20 రోజులు 23 రోజుల నుంచి రావట్లేదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ యాప్ పెట్టి మరి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ రకంగా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతానని చెప్పి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కొండూరుకు సంబంధించిన మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎస్సీ కాలనీలో రోడ్డు వేస్తానని చెప్పి హామీ ఇచ్చావు, ఇంతవరకు రోడ్డు వేయలేదు, తాగునీరు లేదు, అడిగితే చెప్పుతో కొడతానని చెప్పి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు, ఇది సరైన విధానం కాదు. నిన్ను చూసి తాము ఓట్లు వేయలేదు, సీఎం చంద్రబాబును చూసి తాము ఓట్లు వేశాం, కానీ గ్రామ అభివృద్ధి విషయంలో అభివృద్ధి చేయకుండా నీళ్లు లేవని చెప్పి తమ బాధలు చెప్పుకుంటే ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం, ఇది సరైన విధానం కాదు. ఎప్పటికైనా సరే తమ గ్రామానికి నీరు అందజేయాలని చెప్పి గ్రామస్తులు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజాప్రతినిధి గ్రామానికి సంబంధించిన ప్రజలు సమస్యలు చెప్తుంటే ఈ రకంగా ఆయన వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం వివరణ కోరే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది ప్రస్తుతం. అయితే శివ, ఇటు కొలికపూడి ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో దానికి సంబంధించి కూడా ఇటు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఇటు పార్టీ నుంచి ఎవరైనా స్పందించారా, ఉన్నతాధికారులు ఎవరైనా? అంటే ఇప్పటి వరకు ఈ అంశానికి సంబంధించి కూడా పార్టీకి సంబంధించి కానీ ఇట్లా ప్రభుత్వ విభాగానికి సంబంధించి కూడా ఎవరు స్పందించిన దాఖలాలు అయితే నిన్న ఇవాళ మొన్న 3 రోజులుగా కూడా ప్రభుత్వ కార్యాలయాలకి పూర్తి స్థాయిలో సెలవు దినం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు దీనిపై ఇంకా స్పందించలేదు. ఖచ్చితంగా రేపు గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకొని గ్రామానికి సంబంధించిన తాజా పరిణామాలు ఏంటి, నిజంగా నీళ్లు అందుతున్నాయా లేదా, అలాగే జిల్లా స్థాయి కలెక్టర్ ఏర్పాటు చేసిన యాప్ పనితీరు ఏ విధంగా ఉంది, గ్రామస్తులు ఎందుకు నీళ్లు రావట్లేదని చెప్పి ఆరోపణ చేస్తున్నారు, ఎందుకు మహిళలు ఆందోళనకి సిద్ధమవుతున్నారు, అలాగే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏ రకంగా ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు రేపు వివరణ తీసుకొని వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే శివ, అసలు ఎమ్మెల్యే కొలికపూడి ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? అంటే గ్రామంలో సమస్యలు విన్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారా, లేదంటే ఎలాంటి అక్కడ ఏమీ తెలియకుండానే ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చా? ప్రధానంగా గ్రామానికి సంబంధించి చాలా మంది కూడా
నీళ్లు లేవు అని చెప్పి గత కొంతకాలంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తాగటానికి నీరు అందించాల్సిన పరిస్థితి ప్రస్తుతం మా గ్రామంలో నెలకొంది. కానీ గ్రామంలో నీళ్లు అందజేయకుండా అడిగిన వారిపై ఈ రకంగా ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేకి సంబంధించి కొంతమంది నాయకులు ఏదైతే గ్రామానికి నీరు రావట్లేదని చెప్పి ఆరోపిస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ వాస్తవానికి గ్రామంలో నీళ్లు వస్తున్నాయా లేదా అనే దానికి సంబంధించి కూడా అధికారుల వద్ద నుంచి పూర్తి స్థల వివరాలు తీసుకొని ఎమ్మెల్యే మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కొంతమంది అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు సరైన విధానం కాదని చెప్తున్నారు. ఆ గ్రామానికి సంబంధించి నీరు లేదని చెప్పినప్పుడు ఎమ్మెల్యే ఏ రకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పి మండిపడుతున్నారు. అయితే గ్రామానికి సంబంధించిన సదస్సులో నిర్వహించిన గ్రామ సభలో కూడా ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ గ్రామానికి సంబంధించి నీరు లేదు అని చెప్పి గ్రామస్తులు అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేయడం ఆందోళన చేసిన నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఈ రకంగా వ్యాఖ్యలు చేసినట్టు కూడా భావించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. థ్యాంక్ యూ శివ. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. 20 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు, 23 రోజుల నుంచి నీళ్లు రావట్లేదు. చెప్పు తెగిందా కొడతా, అలాంటి వాడు చెప్పు తెగిందా కొడతా. ఎందుకు అంటే ఒక యాప్ పెట్టి ఆ యాప్లో ప్రతిరోజు అప్లోడ్ చేసి నీరు సరఫరా చేస్తున్నారు. ఎక్కడైనా నీళ్లు అందకపోతే ఆ రోజు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే ఆ మాట అందుకే మేము అందరం నీకు చేస్తామేక మేము నిలబడతాం. చెప్పు పెట్టి కొడతానంటే ఎందుకు కొట్టాలి మమ్మల్ని? చంద్రబాబు చూసి ఓటేసినావు, నిన్ను చూసి ఓటేరా మేము. మధ్యలో అడిగినందుకు చెప్పు పెట్టి కొడుతున్నాను. ఎందుకు కొడుతున్నాను? అది తప్పే. మేము అందరం వేస్తేనే నువ్వు గెలిచినావు. ఒకళ్ళిద్దరు అయితే గెలవలే. అందరూ వేసి నిన్ను చూసి కాదు, చంద్రబాబు నాయుడు చూసి మేము వేసినావు ఓటు. చెప్పు తీసుకొని ఎందుకు కొడుతున్నాను? మునుకొచ్చారేమో అట్లా అన్నావు, మాట అన్నాయి. ఇప్పుడు చూసి తిట్టా అన్నావు. మమ్మల్ని ఎందుకు అన్నావు? మేము ఓటు వేసినందుకే, నిన్ను గెలిపించినందుకే మాకు ఈ శిక్ష. చంద్రబాబు చూసేసి నీ మొక్క చూసేయలే మేము. అసలు చెప్పు పెట్టి కొడతానంటే మమ్మల్ని ఎందుకు కొడుతున్నాను? ఎందుకంటే ఆ మాట అందుకే మేము అందరం నీకు చేస్తామేక మేము నిలబడతాం. చెప్పు పెట్టి కొడతానంటే ఎందుకు కొట్టాలి మమ్మల్ని? చంద్రబాబు చూసి ఓటేసినావు, నిన్ను చూసి ఓటేరా మేము. మధ్యలో అడిగినందుకు చెప్పు పెట్టి కొడుతున్నాను. ఎందుకు కొడుతున్నాను? అది తప్పే.